నమస్తే ఫ్రెండు. ఈరోజు మళ్ళీ ఒక సూపర్ కాంబో చేయబోతున్నా. స్పైసీ లెగ్ పీస్ ఫ్రై, టేస్టీ బగారా రైస్, చికెన్ కర్రీ. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ లెగ్ పీస్ మాత్రమే చూపించబోతున్నా. మొత్తం ఫుల్ ప్లేట్ మొత్తం ఫెస్టివల్ అయిపోతుంది. చికెన్ లెగ్ పీస్ని అయితే ఫస్ట్ వాష్ చేసుకున్నా. నెక్స్ట్ మంచిగా మసాలాస్ కోసం అయితే ఫస్ట్ నేను గార్లిక్ అయితే లైట్గా దంచేసుకున్నా. చికెన్ పీస్ని ఎప్పుడైనా వెంటనే ఫ్రై చేయకూడదు. మినిమం 30 మినిట్స్ టు 1 అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఏమేమి వేసానో చూడండి. ఫస్ట్ లెమన్ వేసిన, నెక్స్ట్ కావాల్సిన మసాలా మొత్తం వేసిన. కారం, ఉప్పు, ధనియా పౌడర్, కొత్తిమీర, చికెన్ మసాలా, పసుపు, అల్లం, నూనె మొత్తం. అయితే కొత్తిమీర వేస్తే మాడిపోతుంది కదా అని అనుకుంటారు, కానీ మనం ఫస్ట్ ఫ్లేవర్ కావాలి మనకి. సో మ్యారినేట్ చేసుకోవడానికి కొత్తిమీర వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాం అనుకో, ఆ ఫ్లేవర్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెమన్ ఎందుకు వేసినా అని డౌట్ రావచ్చు కదా. ఎప్పుడైనా క్రిస్పీ వచ్చి లోపల జ్యూసీ ఉండాలనుకుంటే ఫస్ట్ మనం లెమన్ వేసి కలపాలన్నమాట. సో నేను కూడా అది వేసిన ప్రాసెస్. మీరు కూడా ఇట్లా చేసుకుంటే చేసుకోండి. ఖచ్చితంగా మనం వెంటనే ఫ్రై చేయకుండా మాత్రం 30 మినిట్స్ టు 1 అవర్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ని. నేనైతే పక్కన చికెన్ కర్రీ కూడా వండుకుంటున్నా. అంటే అది వ్లాగ్ ఏం చేయలేదు, నార్మల్ అంటే ఏమేమి చేసుకున్నాను మాత్రమే తీసాను అన్నమాట. వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారా? నాకైతే అసలు వీడియో కౌంట్ వస్తుంది కానీ సబ్స్క్రైబ్ కౌంట్ అయితే వస్తలేదు. కనీసం అట్లీస్ట్ లైక్ అనే వేయండి. వీడియో నచ్చకపోతే డిస్లైక్ అనే వేయండి అట్లీస్ట్. లేదంటే ఇంకెట్లా చేయాలో సజెషన్ వేయండి. మీ సజెషన్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఇక ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. బగారా రైస్ కూడా వండేసుకున్నా. ఆ చికెన్ కర్రీ ఆ అరోమా జస్ట్ హోటల్ స్టైల్ కాదు కానీ దానికంటే బెటరేలే. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇప్పుడు ఈ పీసెస్ని నేను ఫ్రై చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ 1 అవర్ అయితే మ్యారినేట్ చేసేసిన. ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే స్లో కుక్ అనేది చాలా ఇంపార్టెంట్ వీటికి. ఫ్రైస్ ఎప్పుడైనా స్లో కుక్లో చేసుకుంటే లోపల ఉడుకుతుంది, పైన కూడా కొంచెం క్రంచీ అండ్ క్రిస్పీనెస్ వస్తుంది మీకు. ఒక సైడ్ చికెన్, ఒక సైడ్ ఈ లెగ్ పీసెస్. అబ్బా నాకైతే వంట చేస్తుంటాను ఇట్లా తినబుద్ధి అయింది. ఏం చేస్తాం, అయ్యేదాకా ఆగాలి కాబట్టి రెడీ అయిపోయినాయి. క్రిస్పీ అండ్ జ్యూసీ లెగ్ పీసెస్ అయితే ఫ్రై అయిపోయినాయి. చాలా బాగా వచ్చినాయి. చూస్తేనే అర్థమవుతుంది. నేనైతే ఇట్లా మసాలాస్ కూడా చల్లి మొత్తం ఇట్లా కలిపిన అన్నమాట. అది చూపించలేదు. పక్కన సలాడ్ కూడా పెట్టేసుకున్నా. నేనైతే నాకు నచ్చిన పీసెస్ వేసుకొని తినేసిన. ఒకసారి నేను ఫస్ట్లో చెప్పిన కదా, ప్లేట్ మొత్తం ఒక ఫెస్టివల్ అయిపోతుందని. మీరు కూడా చూడండి ఒకసారి ఎట్లా అయిపోయిందో. కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది అబ్బా. టైం ఉంటే ఈ కాంబో మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఆ పీస్ మాత్రం అసలు లోపల ఎంత జ్యూసీగా ఉందో చూడండి. ఇక ఉంటా మరి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.